కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి పర్సంటైల్ ఎంత పర్సంటైల్కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది 2019, 2020 రెండింటికి కంపేర్ చేసి మీకు నేను డిస్కస్ చేస్తాను. చూడండి, చాలామంది దీని చాలా హెల్ప్ఫుల్, చాలా యూస్ఫుల్ ఉంటుంది మీ అందరికీ. సో లెట్ us డైరెక్ట్లీ కమ్ టు ద సబ్జెక్ట్. Yeah, let us start session. ఫస్ట్ జేఈ మెయిన్కి సంబంధించి కనుక మనం డిస్కస్ చేస్తే, జేఈ మెయిన్కి సంబంధించి వైష్ణవి థ్యాంక్ యూ. జేఈ మెయిన్కి సంబంధించి చూస్తే 2019లో కట్ ఆఫ్ ఎంత వచ్చిందంటే 18.754849. 7548849. అండ్ వేరాజ్ 2020లోకి వచ్చేసరికి 90.3765,335. సో ఇది కట్ ఆఫ్కి సంబంధించిన వేరియేషన్. అంటే కట్ ఆఫ్ ఎక్కువ వచ్చింది కదా అని చెప్పి మార్క్స్ ఏమన్నా ఎక్కువ వచ్చినా లేదనేది మీకు ఆల్రెడీ మార్క్స్కి సంబంధించి ఇంతకుముందే వీడియో చేశాను. లాస్ట్లో మళ్ళీ చెప్తాను, వీడియో మొత్తం చూడండి, లైవ్ మొత్తం. మీకు లాస్ట్లో 90% అంటే ఎంత మార్క్స్ అనేది కూడా డిస్కస్ చేస్తాను నేను. సో 2019లో 89.7548 కట్ ఆఫ్ జరిగింది ఓపెన్ కేటగిరీ. నేను చెప్పేది ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఇది. అదే 2020లో ఓపెన్ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్ ఇది. అంటే కట్ ఆఫ్ కొద్దిగా పెరిగింది మనకి. కట్ ఆఫ్ పెరిగినంత మాత్రం మార్క్స్ పర్సంటేజ్ ఏం పెరగలేదు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కట్ ఆఫ్ పర్సంటేజ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, నౌ బిలో ర్యాంక్ 20 వరకు ఇక్కడ నేను ర్యాంక్ గురించి మాట్లాడుతాను. ఇదంతా ర్యాంక్ సంబంధించి. ర్యాంక్ బిలో 20 వరకు ఈవెన్ ఇన్ 2020 అయినా 2019 అయినా పర్సంటైల్ మాట్లాడితే 100%. మనం రాసేది పర్సంటైల్, ఇది కూడా పర్సంటైల్. ఓకే, సో 100%. 2019లో అంతే, 2020లో కూడా అంతే. బిలో 20 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ డెఫినెట్గా అది కూడా డిస్కస్ చేస్తాను నేను. అది లాస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఆల్రెడీ మార్క్స్కి సంబంధించి ఇంతకుముందే వీడియో చేశాను. అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. చాలా మంది చూసిన వాళ్ళకి, చూడని వాళ్ళకి ఒకసారి చెప్పినప్పుడు గుర్తుంటే మళ్ళీ గుర్తుంటుంది అనే ఉద్దేశంతో 2019లో కానీ 2020లో కానీ ఇది కట్ ఆఫ్ మార్క్ ఓపెన్ కేటగిరీ. నేను మాట్లాడేది ఇక్కడ ఓపెన్ కేటగిరీకి సంబంధించి రాశాను. ఓపెన్ కేటగిరీలో ఇది కట్ ఆఫ్ మార్క్. ఇది ఓపెన్ కేటగిరీలో, ఇది 2020లో కట్ ఆఫ్ మార్క్. 2019లోను 20లో కూడా బిలో 20 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ 100% వచ్చిన వాళ్ళు. 100% అంటే ఇట్ డోంట్ మీన్ దట్, ఇట్ డజంట్ మీన్ దట్ 100% మార్క్స్ అని కదా అర్థం. మీకు ఎన్ని మార్క్స్ వస్తే 100% ఏ బ్రాంచ్ ఏ సెషన్లో వచ్చినాయని కూడా మీకు డిస్కస్ చేశాను. మళ్ళీ ఒకసారి కావాలంటే లాస్ట్లో చెప్తాను. 100% వచ్చిన వాళ్ళకి బిలో 20 ర్యాంక్ వచ్చింది. 100% అంటే పూర్తి పేపర్ సాల్వ్ చేయటం కాదు. పర్సంటేజ్ వేరు, పర్సంటైల్ వేరు. మొత్తం పేపర్ సాల్వ్ చేస్తే 100% అని కాదు. 2019లోను 2020లో కూడా ఎవరు పూర్తి పేపర్ సాల్వ్ చేయలేదు. ఫుల్ మార్క్స్ ఎవరికి రాలేదు. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోండి అన్నమాట. 100% వేరు, పర్సంటేజ్ వేరు. ఓకే, ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని 100% అంటే అమ్మో అనుకోండి, మొత్తం పేపర్ సాల్వ్ చేశారని ఫీల్ అవ్వద్దు మీరు. నెక్స్ట్ బిలో 50 ర్యాంక్ మాట్లాడుతున్నాను. బిలో 50 ర్యాంక్ రాద్దాం, నీట్గా రాద్దాం. ఇది బిలో 20 ర్యాంక్. బిలో 20 ర్యాంక్. ఇప్పుడు నేను రాసేది బిలో 50 ర్యాంక్ పరిస్థితి ఏంటో చూద్దాం. బిలో 50 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 2019లో 99.99813839 and here 99.9979534. వేరియేషన్ జాగ్రత్త గమనించండి. అంటే ఇవన్నీ మార్క్స్ అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను మీతో, నేను ఎంత గ్యాప్ ఉందనేది. సో బిలో 50 ర్యాంక్ వచ్చిన వాళ్ళు
నేను ఎన్ని డిజిట్స్ రాస్తున్నాను చూడండి, అంతే ఎంత మైన్యూట్గా మీకు నేను డీటెయిల్డ్గా అనాలిసిస్ ఇస్తున్నాను చూడండి. దాదాపుగా 7 డిజిట్స్ ఇస్తున్నాను, పాయింట్ తర్వాత 7 డిజిట్స్ తోటి ఇస్తున్నాను చూడండి, 7 డిజిట్స్ తోటి. బిలో 50 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇది పరిస్థితి, ఇంత పర్సంటేజ్ వచ్చింది. బిలో 50 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి నేను పాయింట్ తర్వాత 7 డిజిట్స్కి ఇస్తున్నాను, మీకు 7 డిజిట్స్ ఇస్తున్నాను, మైన్యూట్ అనాలిసిస్. అలాగే బిలో 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఇది జేఈ మెయిన్, మీకు దీని తర్వాత జేఈ అడ్వాన్స్డ్ సంబంధించి కూడా ఏ పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఇది చూస్తే మీకు కొంత అవగాహన వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, నాకు ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ సీట్ వస్తుందా లేదనే విషయం డెఫినెట్గా మీకు ఐడియా వస్తుందని నా ఫీలింగ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, బట్ కంప్లీట్గా చూడండి, 1 అవర్ టైం స్పెండ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు మనకి. సో బిలో 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 2019లో 99.9944,983, వేరస్ ఇక్కడ చూసుకున్నట్లయితే 99.9941,352. ఓకే, ఇది బిలో 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళ పరిస్థితి. ఎన్ని మార్క్స్ ఏంటనేది కూడా నేను డీటెయిల్స్ చెప్తాను. గ్యాప్ చూడండి, మీరు ఇక్కడ 9944 వస్తే 9941. చాలా మంది ఏమనుకున్నారు, మీరు ఇక్కడ చూసేసరికి పైన చూసేసరికి అమ్మో ఇక్కడ చూడండి బిలో 50 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 99818, అంటే ఇక్కడ 9979 ఉంది, కానీ కట్ ఆఫ్ మార్క్ చూడండి ఇక్కడే ఎక్కువ ఉంది. సో కొంత తేడా అనేది మీకు కనపడుతుంది. అదే బిలో 500 ర్యాంక్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, బిలో 500 వచ్చిన వాళ్ళకి ఇక్కడ 99.9630,188 and here 99.9620,298. సో ఇది బిలో 500 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి పరిస్థితి అనమాట. అంటే గ్యాప్ చూడండి, అంటే దగ్గర దాదాపుగా సేమ్ ఉన్నట్టుగానే ఉన్నాయి, దగ్గరగా. చాలా మందికి ఇవే మార్కులు కంటిన్యూ అవుతాయా 2021లో 2022లో అనుకుంటారు. చూడండి పెద్దగా పాయింట్స్లో డిఫరెక్షన్ లేదు, 0 పాయింట్ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి, 0.001 అలా ఉంటుంది. మీరు ఎక్కడైనా గమనించండి, ఇక్కడైతే ఇంకా దారుణం 0.003 ఉంటుంది ఇక్కడ, అంటే బిలో 100కి. ఇక్కడ కూడా అంతే 0.001 0.003 ఆ మధ్యలోనే ఉంటుంది గ్యాప్ అనేది. సో ఎప్పుడు కూడాను పర్సంటేజ్లో మనం ప్రీవియస్ మార్క్స్ ప్రీవియస్ ర్యాంక్స్ గమనించినట్లయితే నెక్స్ట్ ఇయర్కి కానీ ఆ నెక్స్ట్ ఇయర్కి కానీ ఎప్పుడు తేడా రాదు. సో ఐఐటీలో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇది ఈ సంవత్సరం కదండి, లాస్ట్ ఇయర్ది కదా, నెక్స్ట్ ఇయర్ ఎలాగ ఉంటుందని గ్యారంటీ ఏంటంటే మీరు చూసుకోండి, నెక్స్ట్ ఇయర్తో కంపేర్ చేసి చెప్తున్నాను చూడండి. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ చూసుకోండి, ఛాన్సే ఉండదు, దగ్గరగా ఈక్వల్గానే ఉంటాయి పర్సంటేజ్లు కానీ ఎప్పుడైనా సరే. ఓకే, నెక్స్ట్ బిలో 1000 మాట్లాడదాం. బిలో 1000 చూసినట్లయితే బిలో 1000 ర్యాంక్ చూస్తే బిలో 1000 ర్యాంక్ ఇక్కడ 99.9266,439, 99.919,5471. సో ఇక్కడ వేరియేషన్ చూడండి ఎంత గ్యాప్ ఉందనేది. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 919,9266 అంటే 0.05 గ్యాప్ ఉంది, 0.05 గ్యాప్ మాత్రమే ఉంది ఇక్కడ. అలాగే బిలో 2000 బిలో 2000 ర్యాంక్ వచ్చేసరికి ఇక్కడ 99.840,2008 అండ్ ఇక్కడ 99.919,5471. అలాగే బిలో 3000 ర్యాంక్ వచ్చేసరికి బిలో 3000 ర్యాంక్ వచ్చేసరికి 99.7560,848 and here 99.7410,536. బిలో 4000 ర్యాంక్ వస్తే కనబడుతుంది కదా, బిలో 4000 ర్యాంక్ అంటే 99.6704,706, 99.6540,306,
ఇది బిలో 4,000 వరకు నేను రాశాను. ఇక్కడ బిలో 20,000 వరకు కూడా రాస్తాను, బిలో 10,000, బిలో 20,000 వరకు ఎక్స్ప్రెస్ చేస్తాను నేను. ఎక్కడ రిపీట్ చేశారంటావు? యూకేజేఈ వేర్ యు ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ రాంగ్. ఎక్కడ రిపీట్ చేశాను? ఎక్కడ రిపీట్ చేశానా? ఓకే, దట్ ఈస్ బిలో 4,000 సంబంధించి. నెక్స్ట్ బిలో 5,000, ఇక్కడ ఇది ఓకే. బిలో 10, 20, 100 ఇది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దీని గురించి నేను పెద్దగా డిస్కస్ చేయట్లేదు. ఇవి చాలా వెరీ నియర్ కాబట్టి ఇది వరకు చెప్పేస్తాను నేను. బిలో 5,000 చూద్దాం. బిలో 5,000 అయితే 99.5847192. Below 2,000, 99.919547. Yeah, that is correct. You are UK, that is correct. You are good. 99.8312759. Yeah, that is correct. Thank you. Now, and here below 5,000 it is 99.5649,802. అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి, ఎన్ని మార్క్స్ వస్తాయి చెప్పండి ముందు మాకు అని చాలా మంది డౌట్ వస్తుంది. డెఫినెట్గా అది కూడా చెప్తాను నేను. యా, థ్యాంక్ యూ నిహారిక ఆల్సో, థ్యాంక్ యూ. సో అది కూడా నేను డిస్కస్ చేస్తాను. ముందు ఈ వేరియేషన్ చూడండి, మీకు గ్యాప్ తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4,000కి 99.65 ఉంటే 99.74 అంటే గ్యాప్ ఎంత ఉంది? అరౌండ్ 0.1 ఉంది. ఇక్కడ కూడా అంతే, 0.1 గ్యాప్. మీరు ఈ 2 డిజిట్స్ చూసుకోండి చాలు. ఈ 2 డిజిట్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. 9183 అంటే నియర్లీ 0.1. ఇది కూడా అంతే, నియర్లీ 0.1. ఇక్కడ కూడా చూసుకోండి, దాదాపుగా 0.1 గ్యాపే ఉంటుంది. 1 అంటే 0.1 ఉండొచ్చు, 0.11 గ్యాప్ ఉండొచ్చు. అంటే ఆ గ్యాప్ అలా ఉంది. నెక్స్ట్ బిలో 6,000 చూద్దాం. బిలో 6,000లో 99.4961,308 అండ్ హియర్ 99.4699,394. బిలో 7,000 99.3840,672. దీనికి సంబంధించిన అనాలిసిస్ గురించి నేను డిస్కస్ చేస్తాను మీకు. నేను జస్ట్ ముందు రాసిన తర్వాత 4,11,1,036 అండ్ బిలో 8,000, బిలో 9,000 అండ్ బిలో 10,000. బిలో 8,000 ఈజ్ 99.292166. 21266. Below 9,000 99.2028,688. Below 10,000 99.1080498. 99.1421,009 and here 99.224,7707. ఫోన్ నెంబర్ లా ఉన్నాయా? 317-3314. సో ఇక్కడ వరకు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. అంటే చాలా మందికి ఇప్పుడు చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది, ముందు మార్క్స్ కూడా చెప్పండి, మార్క్స్ కూడా తెలియాలని మీరు కోరుకుంటారు చాలా మంది. అంటే 99 దగ్గరికి వచ్చేసాం మనం. ఇక్కడ చూడండి, బిలో 10,000 ఇది అంటే 99.10, 99.14 అంటే నియర్లీ 98% దగ్గరికి వచ్చాం మనం. నియర్లీ 98% దగ్గరికి వచ్చాం. ఈ గ్యాప్ లో ఎన్ని మార్క్స్ వేరియేషన్ ఉంటుందో కూడా చూద్దాం. 11,000 ఒకటి రాసిన తర్వాత మీకు నేను దాని గురించి 20,000 వరకు నేను చెప్తాను. $12,000 వరకు ఒక్కసారి రాస్తాను. రాసిన తర్వాత మీకు మార్క్స్ ఎంత వేరియేషన్ ఇది చూసి మీకే ఒక ఐడియా వస్తుంది, ఐఐటి వస్తుందా రాదా అన్న విషయం. 11,000 ర్యాంక్, 11,000కి
99.022 9318. ఇక్కడ 99.0525 425. బిలో 12,000 చూడండి. ఇక్కడ వరకు జాగ్రత్త, ఇది జాగ్రత్త చూడండి. 98.9345 ఇది 98.9615285. ఒక్కసారి మీరు బిలో 12,000 దగ్గర ఆగుదాం. మనం బిలో 12,000కి వచ్చేసరికి 98 పాయింట్ అనేది వచ్చేసింది. 98 పాయింట్ అనేది వచ్చింది. ఇక్కడి నుంచి ఒక్కసారి జాగ్రత్తగా అందరు నా మాట వినండి. సో 12,000 ర్యాంక్ కనుక మనకు వస్తే నెక్స్ట్ ఇయర్ కూడా అంతే ఉంటుంది. 2021 అంతే ఉంటుంది, 2022 కూడా 100% అంతే ఉంటుంది. మీరు దగ్గర గమనించుకోండి తేడా. 2019కి 2020కి గ్యాప్ చూసుకోండి. వెరీ స్లైట్ 0.0203 అదే గ్యాప్ ఉంటుంది. ఇక్కడ చూడండి 0.03, ఇక్కడ కూడా 0.03 గ్యాపే ఉంటుంది. ఓకే, సో కొద్దిగా జాగ్రత్తగా మైన్యూట్ గానే డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఎన్ని మార్క్స్ తేడా ఉంటుంది ఒక్కసారి చూద్దాం. మీకు నేను ఆల్రెడీ ఇంత ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను 2020 గురించి చెప్తున్నాను, 2020లో మాట్లాడుతాను. 98% రావాలంటే 98%, ఇది గ్యాప్ అర్థమైంది కదా మీ అందరికి? ఈ గ్యాప్ అర్థమైంది కదా. 98% కనుక మార్క్స్ వచ్చినట్లయితే 98%, 98 మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. 98%కి 99%కి ఉన్న గ్యాప్ చెప్తాను మీకు నేను. ఇది జాగ్రత్తగా అందరూ వినండి. 98% వచ్చిన వాళ్ళకి 2020లో 7th రోజు పర్సంటేజ్ అందరికి అర్థమైంది కదా, రాసుకున్నారు ఇది. ఇందులో 98.989 గురించి చెప్తాను మీకు, చూడండి ఒకసారి. ఇంతకుముందు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 7th రోజున మార్నింగ్, 7th మార్నింగ్ జరిగిన ఎగ్జామ్ కానీ, 8th మార్నింగ్ జరిగిన ఎగ్జామ్ కానీ, 9th మార్నింగ్ జరిగిన ఎగ్జామ్లో 99% అంటే పర్సంటేజ్ కూడా రాస్తాను మీకు నేను. ఇది మార్నింగ్ సెషన్, ఇక్కడ 2 కాలమ్స్ పెడదాం. 100% గురించి మనకు డిస్కషన్ అవసరం లేదు. 99 to 100, 99 to 100, 98 to 99. ఇక్కడ 2 కాలమ్స్ పెడదాం. మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్, మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ మాట్లాడదాం. సో ఇంకొకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 175 మార్క్స్ టు 175 to 286, 175 to 286. ఇక్కడ 8th మార్నింగ్ 170 to, ఎవరికి 100% ఇక్కడ రాలేదు, అందుకని గ్యాప్ వదిలిపెడుతున్నాను ఇక్కడ. ఓకేనా? తర్వాత 292, 182, 292 మార్క్స్, 182, 292. అలాగే 98 to 99 చూస్తే 142, 175, 142, 170, 142 to 180, 180. అలాగే ఈవినింగ్ సెషన్ మాట్లాడదాం. ఈవినింగ్ సెషన్కి వచ్చేసరికి ఇది మార్క్స్ నేను రాసింది 172 to, ఇక్కడ 100% ఎవరికి రాలేదు, అందుకని గ్యాప్ ఇలా వదిలిపెట్టాను నేను ఇక్కడ. 190 to 291, 172 to, ఈవినింగ్ సెక్షన్ చూస్తే 98 to 99 అంటే 136 to 172, 154 to 190 and 143 to 172.
సో ఓకేనా. సో ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ ఒక ఐడియా వస్తుంది, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. 12,000 ర్యాంక్ వస్తే 98 ఉంది, 11,000 బిలో రావాలంటే 99,000. అంటే మీకు 12,000 ర్యాంక్ వరకు రావాలి అంటే 98 మార్క్స్ అంటే ఎంత చూడండి. 98 to 99 అంటే 140. మార్నింగ్ సెషన్ మొన్న 3 days జరిగింది ఎగ్జామ్ జనవరిలో. సెప్టెంబర్ సెషన్ కూడా డిస్కస్ చేస్తాను నేను. ఇది చూడండి, 7th రోజు జరిగిన ఎగ్జామ్లో మీకే మార్క్స్ అర్థమైపోయింది. అంటే 175 కనుక దాటుంటే నియర్లీ 180 వేసుకోండి, టోటల్గా 180 వేసుకోండి. 180 మార్క్స్ ఎవరైతే స్కోర్ చేయగలరో, 180 మార్క్స్ అవుట్ ఆఫ్ 300, 300కి 180 మార్క్స్ అంటే ఎంత పర్సెంట్ ఉంటుంది చెప్పండి మనకి? 60%. అంటే అవుట్ ఆఫ్ 300లో 180 మార్క్స్ కనుక మీరు స్కోర్ చేయగలిగితే అంటే 60% మార్క్స్. చూసుకోండి ఎక్కడైనా సరే. ఇప్పుడు నేను రాసిన మార్నింగ్లో 180 కన్నా ఇక్కడ ఒక్కచోట 180 వచ్చింది, మిగతావన్నీ 180, ఇది ఒక్కటే 190 ఉంది, మిగతావన్నీ స్టార్టింగ్ 180 కన్నా తక్కువే ఉన్నాయి. అంటే మీకు ఎవరికైతే 180 మార్క్స్ వస్తాయో ఆన్ యావరేజ్ 180 మార్క్స్ ఎవరైతే తెచ్చుకోగలరో కాలేజీ లెవెల్లో కానీ పబ్లిక్ ఎగ్జామ్లో కానీ 180 మార్క్స్ కనుక మీరు తెచ్చుకోగలిగితే మీకు 99 నుంచి 100%. ఇప్పుడు నేను రాసిన పర్సంటేజ్ చాలా మంది చూసుంటారు, 99 పాయింట్ సంథింగ్, 99.1234 నెంబర్లు చాలా వచ్చినాయి. మీకు ర్యాంకు ఖచ్చితంగా 99 పాయింట్ సంథింగ్లో ఉంటుంది 180 ప్లస్ వస్తే. ఒక్కొక్కసారి 170కే రావచ్చు, ఇక్కడ 140కే వచ్చింది, సారీ ఇక్కడ 170కే వచ్చింది, ఇక్కడ 172కి వచ్చింది. కానీ యావరేజ్ మీద 180 మార్క్స్ పెట్టుకోండి, అంటే 60% మార్క్స్ పెట్టుకోండి. సో 60% కనుక మార్క్స్ పెట్టుకుంటే మీ ర్యాంకు బిలో ఖచ్చితంగా 11,000 ఉంటుంది, 11,000 ర్యాంక్ ఉంటుంది. ఇది ఫైనల్ చేసుకోండి, అందులో డౌటే లేదు. సో 11,000 లోపల ర్యాంక్ వస్తే మీకు ఎన్ఐటి వరంగల్లో కూడా కొన్ని బ్రాంచెస్లో సీట్ వస్తుందని మీకు ఎస్టర్డేనే మీకు డిస్కస్ చేశాను. ఓకేనా. సో మీరు ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేనేమి మీకు హైప్ చేయడం కోసం లేకపోతే తగ్గించి చెప్పాలన్న ఉద్దేశం కాదు సార్. వాట్ అబౌట్ ఎస్టీ కేటగిరీ, అది కూడా చెప్తాను. ఎస్టీ కేటగిరీ కూడా ఇంకా తక్కువ ఉంటుంది, దానికి ఇంకా తక్కువే కదా, ఇబ్బంది ఏమీ లేదు కదా. ముందు ఓపెన్ కేటగిరీ చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో వచ్చిన మార్క్స్ కన్నా ఆటోమేటిక్ ఎస్టీ కేటగిరీలో కానీ ఎస్సీ కేటగిరీలో వచ్చే మార్క్స్ తక్కువ ఉంటాయి, పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. సో మీరు 180 టార్గెట్ కనుక పెట్టుకుంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా 100% మీకు బిలో 11,000 అంటే మ్యాక్సిమం, వెరీ మ్యాక్సిమం, సాకేత్ హాయ్ సాకేత్, వెరీ మ్యాక్సిమం 12,000 బిలో ర్యాంక్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఎవరికైతే 180 మార్క్స్ అవుట్ ఆఫ్ 300 స్కోర్ చేయగలిగితే మీకు 12,000 బిలో ర్యాంక్ వస్తుంది. 12,000 ర్యాంక్ బిలో వచ్చిన ఎన్ఐటి వరంగల్లో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుందని నేను లాస్ట్ డేస్, నేను ఎస్టర్డే మార్నింగ్ మీకు డిస్కస్ చేశాను. మీరు చూసుకుంటే అర్థమైపోతుంది. సో ఇక్కడ ఎనాలిసిస్ చూసుకోండి కావాలంటే, ఇక్కడ అన్నీ రాశాను. 7th రోజున జరిగింది, 8th రోజున మనకి జనవరిలో 3 days ఎగ్జామ్ జరిగింది, అంటే 6 సెషన్లు జరిగింది. టాప్ ఎన్ఐటీస్లో కూడా వస్తుంది, 100% వస్తుంది. ఎందుకు రాదు? 180 వస్తేనే వస్తున్నప్పుడు 200+ వస్తుంది, ఎందుకు రాదు? 180+కే మంచి బ్రాంచ్, ఇంకా మంచి, నేను చెప్పేది మంచి బ్రాంచ్, మంచి కాలేజీలో వస్తుంది. ఎన్ఐటి వరంగల్ రావచ్చు, ఎన్ఐటి సూరత్కల్లో రావచ్చు, ఏదో బ్రాంచ్, వాట్ ఎవర్ మైట్ బి ద బ్రాంచ్, యూ విల్ గెట్ ఎ సీట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఎన్ఐటీస్. బట్ ఇఫ్ యూ స్కోర్ 200+, ఐఎమ్ సేయింగ్ దట్ జస్ట్ యూ గాట్ 60% marks in that particular mains examination, definitely you will be seated in any NITs. Of course, not only any NITs, definitely you will be top 5 NITs. You will get any one of the best branch. ఇంకా మీకు స్కోర్ పెరిగింది అనుకోండి, ఇంకా మీకు కనుక స్కోర్ పెంచుకున్నారనుకోండి, 180+ రావాలి అని టార్గెట్ పెట్టుకోండి. పేరెంట్స్ కూడా చెప్పండి, మీకు 180 వస్తే పేరెంట్స్ కంగారు పడతారు. 300కి మీకు 200 వచ్చినాయి, 180 వచ్చిందంటే పేరెంట్స్ అమ్మో అంత తక్కువ వచ్చినాయి, ఎట్లా వస్తుంది సీట్ అంటే డిస్కస్ చేయండి. ఇవన్నీ ఏమి స్టాటిస్టిక్స్ తీసుకొని చెప్తున్నటువంటిది. ఇది మారదు నెక్స్ట్ ఇయర్ అయినా. కావాలంటే ఈ వీడియో మీకు యూట్యూబ్లోనే ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు వచ్చిన తర్వాత చూసుకోండి, డేటా అనేది మారదు. ఐఐటీలో స్టాటిస్టిక్స్ ఎక్సలెంట్, అబ్సల్యూట్లీ 99.999% 100% కరెక్ట్గా ఉంటాయి. ఈడబ్ల్యూఎస్కి ఇవన్నీ కేటగిరీస్ వేరు, అక్కడ ఇవన్నీ నేను డిస్కస్ చేశాను మీకు. అదే చెప్పాను సాకేత్, 180+ వస్తే ర్యాంక్ ఎంత వస్తుందని చెప్పాను మీకు. 180+ వస్తే ర్యాంక్ ఎంత ఉంటుంది? ఆటోమేటిక్గా మీ ర్యాంక్ ఎలా ఉంటుంది? బిలో 11,000 ఉంటుంది, బిలో 11,000 ఉంటుంది. సో 180 స్కోర్ కనుక తగ్గకుండా ఉంటే చాలు, గ్యారంటీగా మీకు మంచి ఎన్ఐటీలోనే మంచి సీటే వస్తుంది. ఓకే. అలాగే ఈవినింగ్ బ్రాంచెస్, ఇప్పుడు మన సెప్టెంబర్లో జరిగింది కదా మెయిన్స్లో,
అప్పుడు ఎలా వచ్చిన స్కోర్ కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను, అది కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు నేను రాసింది 7th మార్నింగ్, 8th మార్నింగ్, 9th మార్నింగ్ ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సెంటైల్ మధ్యలో గ్యాప్ ఉందో చూడండి. 98 ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. చాలా మందికి అమ్మో 12,000 అనుకుంటున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, 98% నుంచి 99% రావాలంటే మీకు 136, 140 స్టార్టింగ్, అంతేనా కదా? అంటే మీకు టార్గెట్ 140, 145 తీసుకోండి, కొన్ని 150 టార్గెట్ పెట్టుకోండి. 150 మార్క్స్ అంటే మనకి 50% క్వశ్చన్ పేపర్లో 150 మార్క్స్ అంటే 300కి మనకి ఎగ్జామ్ జరిగితే మీరు హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ కనుక కరెక్ట్గా చేస్తే, అంటే 50% కరెక్ట్గా చేస్తే గ్యారంటీగా మీకు 98+ ఉంటుంది పర్సంటైల్. 98+ పర్సంటైల్ అనేది ఉంటుంది పబ్లిక్ ఎగ్జామ్లో. పర్సంటైల్ 98+ ఉంది అంటే గ్యారంటీగా మీరు బిలో 12,000కి వచ్చేస్తారు. ఎవరికైతే ఈ స్కోర్ దాటుతుందో, 180+ దాటిందో వాళ్ళందరూ గ్యారంటీగా 10,000 బిలోనే ఉంటారు. 10,000 బిలోనే ఉంటారు. సో దీన్ని బట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దీన్ని బట్టి మీకు నేను ఎవరికైతే 180 గ్రేటర్ దాన్ 180 స్కోర్ వస్తుందో వాళ్ళకి బిలో 10,000 ర్యాంక్ ఉంటుంది. బిలో 10,000 ర్యాంక్ మస్ట్ ఉంటుంది. ఇక దాన్ని బట్టి మీకు వచ్చే స్కోర్ని బట్టి ఎవరికైతే ఇన్ బిట్వీన్ 150 to 180 ఉంటుందో వాళ్ళ ర్యాంకు 10,000 to 12,000 ఉంటుంది. 10,000 to 12,000 ఉంటుంది. ఓకే, సెప్టెంబర్ కూడా డిస్కస్ చేస్తాను. సెప్టెంబర్ కూడా డిస్కస్ చేసిన తర్వాత మీరే చూడండి నేను చెప్పిన లాజిక్ కరెక్ట్ అవుతుందా లేదని చూద్దాం. ఓకే, సో కమింగ్ టు సెప్టెంబర్ డీటెయిల్స్ మాట్లాడదాం. సెప్టెంబర్ డీటెయిల్స్ చూస్తే సెప్టెంబర్లో 5 days ఎగ్జామ్ జరిగింది మనకి. 2nd ఎగ్జామ్ జరిగింది, 3rd ఎగ్జామ్ జరిగింది, అండ్ 4th అండ్ 5th అండ్ 6th ఇన్ని డేస్లో ఎగ్జామ్ జరిగితే 99 to 100%, 98 to 99%. ఇక్కడ కూడా మనకి 2 ఉంటాయి. మీకు ఐడియా ఉంది కదా ఇప్పుడు వర్క్ చేసిన దాంట్లో. సో ఇది మార్నింగ్ సెషన్, ఇది ఈవినింగ్ సెషన్. మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. మార్నింగ్ సెషన్లో చూసినట్లయితే 99% అంటే ఇది మార్నింగ్ సెషన్ కదా. 185 మార్క్స్ నుంచి 100% ఎవరికి రాలేదు. అలాగే ఇక్కడ 3rd చూస్తే 210 నుంచి 100% ఎవరికి రాలేదు. అలాగే ఇక్కడ 212 to 296, ఇక్కడ 205, ఇక్కడ 100% ఎవరికి రాలేదు. 157 to 100% ఎవరికి రాలేదు. నెక్స్ట్ 98% చూస్తే మార్నింగ్ సెషన్లో 159 to 185, 195 to 210, 207 to 212, 167 to 205 and 127 to 157. ఇది మార్నింగ్ సెషన్లో జరిగింది. ఈవినింగ్ సెక్షన్ గురించి మాట్లాడదాం. ఈవినింగ్ సెక్షన్ కనుక గమనిస్తే జేఈ మెయిన్స్ డేట్ ఇవి. ఓకే, 218 to 100% ఎవరికి రాలేదు. 2162, 282, 197 to, this is also 197, this is 189. ఈవినింగ్ బ్యాచ్ అంటే 196 to 218, 192, 192 to 216, and this is 181 to 197, 174 to 197, and this is 121 to 189. సో ఇది సెప్టెంబర్కి సంబంధించిన విషయం. నువ్వు అన్నిసార్లు అడిగిన జేఈ మెయిన్స్ డేట్ అనేది నాకు తెలియదు రోషన్. ఓకే, ఐఎమ్ నాట్ అన్ ఆస్ట్రాలజిస్ట్. నేను అనలిటికల్గా చెప్పగలను కానీ
జేఈ మెయిన్స్ డేట్ పబ్లిసిటీ వాళ్ళు ఇవ్వకుండా నేనైతే చెప్పలేను. ఓకే, బీ ప్రాక్టికల్. అన్నిసార్లు అడిగినందువల్ల ఉపయోగం ఏం లేదు రోషన్ రాజ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి మీరు. ఇక్కడ 99 to 100% 99 to 100% చూడండి, జాగ్రత్తగా గమనించండి. మార్నింగ్ సెషన్ చూడండి, అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టిన వాటిలో ఆ డేస్లో ఆ సెషన్లో ఎవరికి 100% మార్క్స్ అనేవి రాలేదు, 100% రాలేదు. సో ఇక్కడ కూడా మీరు గమనిస్తే మీకు ఎప్పుడైతే 185 చూడండి 99% రావాలంటే స్కోర్ చూసుకోండి. ఈ పేపర్ బాగా తగ్గింది, అంటే పేపర్ 6th రోజున పేపర్ కొద్దిగా టఫ్గా ఉందని అర్థమవుతుంది. 6th రోజున పేపర్ టఫ్గా ఉందన్నమాట. ఓకే, సో ఇది 2020 సెప్టెంబర్లో జరిగినటువంటి అనాలిసిస్. ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, 196, 192, 174, 121 ఇవి 98 to 99% రావాలంటే 98 to 99% రావాలంటే. సో మీరు ఖచ్చితంగా స్కోర్ చేయాలి, నాకు ర్యాంక్ రావాలి, సీట్ రావాలి అని కనుక మీరు అనుకుంటే, మీరు ఎప్పుడైనా సరే ర్యాంక్ రావాలి, నాకు ర్యాంక్ అంటే ఏముంది, 50,000 వచ్చిన ర్యాంకే. సీట్ రావాలి అనుకుంటే మీ స్కోర్ ఖచ్చితంగా 180+ ఉండాలి. 180+ ఉంటే మీకు గ్యారంటీగా 99 వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా 150 to 180 మధ్యలో ఉంటే మీ పర్సంటైల్ 98 ఉండే అవకాశం ఉంది. ఓకే, అంటే ఇదైతే బిలో 10,000 కానీ బిలో 11,000 కానీ ఛాన్స్ ఉంది. ఇది 11 to 12,000 మధ్యలో వచ్చే ఛాన్స్, అంటే ఒక పర్సంటైల్లోనే 30 మార్క్స్ వేరియేషన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మాకు 12,000 వరకు చెప్పారనుకుంటారు మీరు, ఇంకా చూద్దాం. 20,000 వరకు నేను చెప్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు ఇందాక రాసింది 12,000 వరకు రాశాను మీకు నేను. ఇప్పుడు 13,000 ఉంటే ఎంత? లెస్ దాన్ 13,000 ఉంటే ఇక్కడ 98.8442641. లెస్ దాన్ 14,000, 15,000, 16,000, 17,000, 18, 19 and 20,000. 20,000 అయితే 98.202113 and here 98.2435564. ఓకేనా? అంటే 20,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా 98.2 సంథింగ్ వస్తుంది. మీకు కావాలంటే మధ్యలో కూడా రాస్తాను, ఊరికి అనవసరం టైం వేస్ట్ రాయట్లేదంటే 15,000 ఒకటి రాస్తాను చూడండి. 98.6592315, ఇక్కడ 98.6951223. 13,000 అంటే కూడా 98.875149. అంటే అరౌండ్ మీకు కనుక ఈ స్కోర్, మరి ఈ స్కోర్ రావాలంటే ఇందాక క్యాలిక్యులేషన్ ప్రకారం ఎంత స్కోర్ రావాలి? 97%. ఇది 98 కదా, 98.20 అంటే 98.3 అనుకుందాం, అంటే అనుకోకూడదు, అలాగ మన ఇష్టం. 98.3 స్కోర్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, ఎన్ని మార్క్స్ రావాలి, అది కూడా చూద్దాం. మొన్న జరిగిన 2020లో చూస్తే 120 to 136 మార్క్స్, కానీ ఇది రాస్తాను నేను. సో ఇది మీరు అబ్జర్వ్ చేసుకున్నారు కదా, 98.3. ఇది గుర్తుపెట్టుకోండి, 20,000 లోపు ర్యాంక్ రావాలంటే మీకు 98.20% రావాలి. ఇప్పుడు మన జరిగిన ఎగ్జామ్లో 7th మార్నింగ్ జరిగిన ఎగ్జామ్ రాస్తాను. 7th, 8th, 9th మార్నింగ్ జరిగిన ఎగ్జామ్లో 97 to 98. ఎందుకు మనకు 98 to 99 మనకు ఇంపార్టెంట్ కదా. 98 ఇందాక రాసింది గుర్తుంది కదా మీకు, 136 to 180 సరిపోతుంది. అంటే 150 వేసుకోండి, యావరేజ్గా 180 పెట్టుకోండి టార్గెట్. సో మీ అందరి టార్గెట్ ఏముండాలంటే 150 to 180 మార్క్స్ కనుక టార్గెట్ ఉంటే జేఈ మెయిన్స్లో మీకు ఖచ్చితంగా 20,000 బిలో ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఇది జేఈ మెయిన్స్కి సంబంధించి నేను చెప్పాలనుకున్న పాయింట్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను మీకు నేను. ఓకే,
సో సో మై డియర్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్కి సంబంధించిన సెప్టెంబర్ సెషన్లో చాలా మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సెప్టెంబర్ సెషన్లో మార్క్స్ ఇంక్రీజ్ చేయడం వేరు, పర్సంటైల్ వేరు. అదే పర్సంటైల్ ఉంటుంది, అది క్వశ్చన్ పేపర్ యొక్క ఈజీ టఫ్నెస్ మీద డిపెండ్ అవుతుంది. సెప్టెంబర్లో లాస్ట్లో జరిగిన ఎగ్జామ్, 6th జరిగిన ఎగ్జామ్ అయితే టఫ్గా ఉండటం వల్ల కొంత అలా జరిగి ఉండొచ్చు. ఓకే, సో మీకు నేను చెప్పిన ఈ జేఈ మెయిన్, ఇప్పుడు జేఈ అడ్వాన్స్ అనాలిసిస్ కూడా చెప్తాను మీకు. నేను జేఈ మెయిన్స్కి సంబంధించిన అనాలిసిస్లో నాకు అర్థమైంది, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మీరు 180 స్కోర్ తగ్గకుండా టార్గెట్ పెట్టుకోండి. 150 టార్గెట్ ఎప్పుడు తక్కువ పెట్టుకోకండి, టార్గెట్ ఎప్పుడు ఎక్కువే పెట్టుకోండి. అంటే 200+ రావాలని కోరుకోండి, లేదా 240, 220 టార్గెట్ పెట్టుకోండి, మీరు ఉంచుకోండి. సో 180 తగ్గకుండా చూసుకోండి, లేదా 200 తగ్గకుండా చూసుకోండి. ఆన్ యావరేజ్ అయినా 180 ఖచ్చితంగా యూ షుడ్ మెయింటైన్. కాలేజీ ఎగ్జామ్ అయినా, వంశీ ఎక్కడ ఎగ్జామ్ అయినా, ఎవరు పెట్టిన ఎగ్జామ్ అయినా, రేపు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎగ్జామ్స్ పెడుతుంటారు. తర్వాత మన కాలేజీలో వీకెండ్ ఎగ్జామ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మనకు మోడల్ ఎగ్జామ్స్ పెడుతుంటారు, పేపర్ వాళ్ళు, రకరకాల వాళ్ళు మోడల్ ఎగ్జామ్స్. మీరు ఏ పేపర్ అయినా, వాట్ ఎవర్ మైట్ బి ద పేపర్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఫర్ జేఈ మెయిన్ మోడల్, if you secure 200+ or at least 180+, then you are eligible to sit in any NITs. డెఫినెట్గా మీకు బిలో 12,000 ర్యాంక్ వస్తుంది, గ్యారంటీగా మీరైతే NITస్లో కూర్చుంటారు, అందులో డౌటే లేదు. కాబట్టి ఇది వీడియో ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళకి మళ్ళీ చెప్పేది ఏంటంటే, 180+ స్కోర్ చేసేలా చూసుకోండి. ఈవెన్ వీకెండ్ ఎగ్జామ్, కాలేజీలో పెట్టే వీకెండ్ ఎగ్జామ్ అవ్వచ్చు, కాలేజీలో పెట్టే గ్రాండ్ టెస్ట్లు అవ్వచ్చు, రివిజన్ పార్ట్ టెస్ట్లు అవ్వచ్చు, కాలేజీ వాళ్ళు కండక్ట్ చేసే వాట్ ఎవర్ మైట్ బి ద ఎగ్జామ్ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఇన్ యువర్ కాలేజ్ లెవెల్. ఓకే, ఆర్ ఇఫ్ యూ గోయింగ్ టు రైట్ ఎనీ మోడల్ ఎగ్జామ్ conducted by any one of the organization, if you secure 180+ marks in JEE main model examination, definitely you will get below 12,000 rank and you will be seated in any NITs. Plus marks పెరిగే కొద్ది, మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది, సపోజ్ నాకు 220 వస్తే ఏమొస్తుంది, మంచి బ్రాంచ్ వస్తుంది. ఇప్పుడు సివిల్స్ వచ్చే వాళ్ళకి మెకానికల్ వస్తుంది, మెకానికల్ వచ్చే వాళ్ళకి ఈసీకి వెళ్ళొచ్చు, లేదా కంప్యూటర్స్కి వెళ్ళొచ్చు. మీకు స్కోర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బెస్ట్ కాలేజీ, బెస్ట్ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ 180+ స్కోర్ వస్తూ ఉంటే ఏదో ఒక చోట NITలో అయితే సీట్, మీరు NIT స్టూడెంట్ అవుతారు అనేది మాత్రం కన్ఫర్మ్, అందులో డౌటే లేదు మీకు. ఓకే, నా అడ్వాన్స్ గురించి మీకు డిస్కస్ చేస్తాను. అడ్వాన్స్ డిస్కస్ చేస్తే మీకు ఆశ్చర్యపోతారు, మీరు విల్ సర్ప్రైజ్ ఇట్, నో డౌట్ ఇన్ దట్. అడ్వాన్స్లో ఇలా ఉంటుందా అని మీకు అనుకుంటారు. చూడండి, జేఈ మెయిన్స్లో ప్రిపరేషన్ ఏ టాపిక్స్ అయితే ఈజీగా ఉంటాయి, ఏ టాపిక్స్ చేయాలి మ్యాథమెటిక్స్ పరంగా అనేది నేను ఆల్రెడీ ఇంత ముందుకు వీడియో చేశాను. మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా దానికి సంబంధించి కూడా పోస్ట్ చేస్తాను వీడియో. మన ఆల్జిబ్రా సంబంధించి వెయిటే చెప్పాను. నెక్స్ట్ కమింగ్ డేస్ మళ్ళీ ఎప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు క్యాలిక్యులస్ అంటే ఫ్రమ్ ఫంక్షన్స్ ఆన్వర్డ్స్, లిమిట్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, ఇండెఫినిట్, డెఫినెట్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఏరియాస్, అవన్నీ డిస్కస్ చేస్తాను. ఇప్పుడు జేఈ అడ్వాన్స్ గురించి చెప్తాను. చూడండి, 2019లో ఇక్కడ పర్సంటైల్ సిస్టమ్ ఉండదు, అడ్వాన్స్ పేపర్లో పర్సంటైల్ ఉండదు. క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్క్స్కి ఇచ్చారు, మనకి క్వశ్చన్ పేపర్లో ఎంత పర్సంటేజ్ కరెక్ట్ చేస్తే మనకు ఐఐటిలో సీట్ వస్తుంది అనేది. ఐఐటి నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటంటే, మీరు మెయిన్స్లో కనుక స్కోర్ చేసుకోగలిగితే అడ్వాన్స్ కొట్టడం ఈజీ. ఈ మాట చాలా మంది కొంత కన్ఫ్యూజింగ్ గాను కాంప్లికేట్గా ఉండొచ్చు, కానీ అడ్వాన్స్ కొట్టడం ఈజీ. మీరు మొదటి నుంచి ఆ ప్రిపరేషన్ ఆ లెవెల్లో ఉంటే అడ్వాన్స్ అనేది చాలా ఈజీ. ఎందుకో మీకు ఒకసారి అనాలిసిస్ చెప్తాను, దాన్ని బట్టి చూడండి. ఓకే, జస్ట్ హ్యావ్ ఏ సిప్ ఆఫ్ వాటర్ చూసుకోండి. ఓకే, నౌ కమింగ్ టు జేఈ అడ్వాన్స్ కి సంబంధించిన డిస్కషన్ చేద్దాం. అడ్వాన్స్ అయితే చాలా ఈజీ. అందులో జేఈ అడ్వాన్స్లో మొత్తం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు, టాపిక్స్ అన్ని. దానికి కొంత షార్ట్ వే ఉంటుంది. జేఈ అడ్వాన్స్ ఎందుకు రాశానంటే, ఆల్రెడీ అయిపోయిన ఎగ్జామ్ కాబట్టి. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ సంబంధించి టోటల్గా 2020లో ఎగ్జామ్ 396 మార్క్స్ జరిగింది. 396 మార్క్స్ జరిగింది. 2019 అయితే 372 మార్క్స్ మాత్రమే జరిగింది. అంటే క్వశ్చన్ పేపర్ అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు, అందులో మనకేం చాయిస్ ఉండదు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మోడల్ ఉంటుంది.
మనం కూడా కాలేజీలో చాలా మంది రాస్తూ ఉంటారు కదా, 2017 మోడల్ పేపర్ 1, 2017 పేపర్ 2 ఇట్లా ఇస్తుంటారు. ఇది 2020లో జరిగిన పేపర్ 396, టోటల్ 396కి ఇచ్చారు క్వశ్చన్ పేపర్. ఇక్కడ కూడా అంతే 372, పేపర్ 1 పేపర్ 2 రెండు కంబైన్ టుగెదర్ చేసి మాట్లాడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కట్ ఆఫ్ మార్క్ కూడా డిస్కస్ చేద్దాం మనం. కట్ ఆఫ్ మార్క్ అనేది అది మీకు లాస్ట్లో చెప్తాను, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను, 16 మార్క్స్. ఇక్కడ ర్యాంక్ మాట్లాడతాం. ర్యాంక్ బిలో 10 ర్యాంక్కి 321 మార్క్స్ అంటే 81.1%. ఇది నాట్ పర్సంటైల్, ఇక్కడ అడ్వాన్స్లో పర్సంటైల్ సిస్టమ్ ఉండదు, పర్సంటేజ్ సిస్టమ్ అనే ఉంటుంది. 81.1%. అదే 2019లో అయితే 312, 83.9%. బిలో 100 అంటే ఇక్కడ 281 మార్క్స్ 71%. ఇక్కడ 270 72.6%. బిలో 500 235 59.3 and 227 61%. Below 1000 210 marks 53%. 207 55.6%. ముందు ఇక్కడ వరకు డిస్కస్ చేద్దాం. మీకు నేను 20,000 వరకు రాస్తాను. మీకు శ్రీలత, హౌ ఆర్ యూ, మహమ్మద్, మీకు నేను ఇంతకుముందు చెప్పాను, ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ మాట చెప్పాను నేను, మీరు సర్ప్రైజ్ అవుతారని చెప్పాను నేను, మీరు ఆశ్చర్యపోతారని చెప్పాను, డౌట్ లేదు అందులో. విల్ బి సర్ప్రైజ్, నో డౌట్. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నాకున్న ఎక్స్పీరియన్స్లో ఫర్ ద లాస్ట్ 21 years ఐఎమ్ ఇన్ ద టీచింగ్ ఫీల్డ్. 16 years నుంచి ఐఐటీలో టీచ్ చేస్తున్నాను నేను. నాకున్న ఎక్స్పీరియన్స్తో నా మాట ఎప్పటికీ కరెక్ట్ కాకుండా పోలేదు ఎప్పుడు ఇప్పటి వరకు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇంతకుముందు నా స్టూడెంట్స్ ఎవరైతే వింటున్నారో, లేకపోతే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చారో వాళ్ళకి చెప్పాను, ఇప్పుడు చెప్తాను చూడండి. 53% బిలో 1000 ర్యాంక్. ఐఐటి ఆల్ ఇండియా లెవెల్లో బిలో 1000 ర్యాంక్ అంటే మామూలు విషయం కాదు. 2019 చూసుకోండి, 2018 చూడండి, 20 చూసుకోండి. 55%, ఆన్ యావరేజ్ 55%, లేదా 60% వేసుకోండి. 60% మార్క్స్ వస్తే మీకు ఎంత ర్యాంక్ వస్తుందంటే బిలో 1000 ర్యాంక్ వస్తుంది. బిలో 1000 ర్యాంక్ వస్తుంది. చాలా మంది 10th క్లాస్ ఇప్పుడే అయిపోయి ఇంకా ఆఫ్లైన్లో పాపం కాలేజీకి వెళ్ళలేదు. వాళ్ళు జూనియర్ ఇంటర్ ఎప్పుడెప్పుడు కాలేజీలో అడుగు పెడదామని ఎదురు చూస్తున్న చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ చేసే మిస్టేక్, చాలా మంది ఫోన్లు కూడా చేస్తుంటారు. చాలా మంది చెప్పే మాట ఏంటంటే, మేము మొత్తం పేపర్ చేయలేకపోతున్నాం, 10th క్లాస్లో అయితే బాగా చేసామని చెప్తారు. అసలు ఐఐటి అంటే మీ మైండ్లోంచి ఆ మాట తీసేయండి. ఎప్పుడో ఒక్కసారి ఒక కుర్రాడికి 360 అవుట్ ఆఫ్ 360 వచ్చినాయి. అది అన్ని సందర్భాల్లో కాదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్ అంటే అక్కడ టైం సరిపోక తప్ప, కుర్రాడు తెలివితేటలు లేక కాదు. మీ అందరికీ ఇంకొద్దిగా 1 hour 2 hours టైం ఇస్తే మీరు కూడా 360కి రావచ్చు. టైం అనేది సఫిషియెంట్ కాదు. ఫార్చునేట్లీ ఒక స్టూడెంట్కో ఇద్దరు స్టూడెంట్కో ఎప్పుడెప్పుడో జరుగుతుంటాయి. ఇది పుష్కరాలు వచ్చినట్టుగా అప్పుడప్పుడు జరుగుతుంటాయి తప్ప 100% క్వశ్చన్ పేపర్ చేయటం అనేది ఆ మైండ్లోంచి మీరు ఆ యొక్క ఇది తీసేసేయండి. ఫస్ట్ 100% క్వశ్చన్ పేపర్ చేద్దామనే యాటిట్యూడ్ ఉండకూడదు, అది మంచిది కాదు. ఓకే, చాలా మందికి ఒక ప్రాబ్లం రాకపోతే దాన్ని వెంటబడిపోతుంటారు. నాకు చెప్పండి, ఈ క్వశ్చన్ చెప్పండి. కంగారు పడిపోవాల్సిన అంత అవసరం లేదు. ఇక్కడ చూడండి, మీకు ఆల్ ఇండియా టాపర్ బిలో 10. ఆల్ ఇండియా టాపర్ అంటే ప్రతి పేపర్లో వాళ్ళ ఫోటో వేస్తారు, కాలేజీ వాళ్ళు కదండి, ఫ్రీ పబ్లిసిటీ. 321 అంటే 80%, ఇక్కడ 83, ఇక్కడ 81, యావరేజ్ మీద 82% వస్తే మీరు గ్యారంటీగా టాప్ 10లో ఉంటారు. టాప్ 10లో. ఓకే, 70% మార్క్స్ వస్తే బిలో 100 ర్యాంక్ అంటే జిల్లా ఎడిషన్లో కూడా ఫ్రీగా మీ ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇక్కడ నేను చెప్పేది ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ, చెప్పేదంతా ఓపెన్ కేటగిరీ. నేను మాట్లాడేది ఓపెన్ కేటగిరీలో ఈ క్వశ్చన్ పేపర్లో 70% చేసిన మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్ తోటి, మీ మదర్ తోటి, మీతోటి మీరు ఎలా చదివారు, ఏం చదివితే వస్తుంది, మిమ్మల్ని అందరూ ఇంటరాక్ట్ అయ్యి మీరు ఒక సెలబ్రిటీ అవుతారు ఆ టైంలో.
సో ఇది తెలియక చాలా మంది రకరకాలుగా మాట్లాడుతుంటారు ఐఐటి గురించి. ఇక్కడ చూడండి, బిలో 500 అంటే 60% యావరేజ్ చేసుకుంటే 60%. మామూలుగా మన ఇంట్లోకి వెళ్ళి 60% అంటే ఫస్ట్ క్లాస్ కదా, మన 10th క్లాస్లో అయినా ఇంటర్మీడియట్లో అయినా 60% మార్క్స్ వచ్చిందంటే ఫస్ట్ క్లాస్. నాకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి అన్నాం అనుకో, మదర్ కానీ ఫాదర్ కానీ తెలియని వాళ్ళు కానీ ఏమంటారు, అంతేనా ఫస్ట్ క్లాస్ అయినా, మాకైతే ఇంకా ఎక్కువ వచ్చినాయి ఏదో మాట్లాడతారు. ఐఐటిలో 60% మార్క్స్ వచ్చినాయని చెప్పండి. ఐఐటి ఎంట్రన్స్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో 60% మార్క్స్ అంటే యూ విల్ బీ ఇన్ బిలో 500. బిలో 500 ఆల్ ఇండియా 11 ఓపెన్ కేటగిరీలో బిలో 500 అంటే యు ఆర్ ఏ సెలబ్రిటీ. సినిమాలో మనం చూస్తుంటే మధ్యలో స్పెషల్ సాంగ్స్ వస్తుంటాయి, ఒక హీరోయిన్ ఆ సినిమాలో లేని వాళ్ళు వచ్చి డాన్స్ చేసి వెళ్తుంటారు, మన గేల్లో కేకలు ఎలా ఉంటాయో ఒక్కసారిగా మీకు అలాంటి ర్యాంక్ వస్తే జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. సో 60% పేపర్ చేసినా మీకు బెస్ట్ స్కోర్ వస్తుంది. రాని ప్రాబ్లం గురించి కంగారు పడిపోవాల్సిన పని లేదు. ఇంకా నేను చెప్తాను, మీరు ఇంకా సర్ప్రైజ్ అవుతారు. నేను ఇక్కడ రాసింది బిలో 1000 వరకే. ఇది స్టాటిస్టికల్ అమ్మా, ఇదేమి తప్పుగా. చాలా మంది నిజమా సార్ ఇది కరెక్టేనా, ఇలా వస్తే వస్తుందా చెప్తాను. నా గురించి మీకు అవన్నీ మీకు ఆఫ్లైన్లో మీకు డిస్కస్ చేస్తాను, సీనియర్స్ చెప్తారు, మీకు అది ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఇక్కడ ర్యాంక్ చూడండి, బిలో 1000 వరకే రాశాను నేను, బిలో 1000 వరకే. ఇంకా బిలో 20,000 వరకు రాస్తా నేను. బిలో 20,000 వరకు రాస్తే మీరు చాలా ఇదవుతారు. పేరెంట్స్ని కూర్చోబెట్టి చూపించండి, ఇవన్నీ ప్రెజర్ తేవాల్సిన పని లేదు. ఐఐటి అంటే మనం ప్రెజర్తో 22 అవర్స్ కష్టపడాల్సిన పని లేదు. సో ఇది 1000 వరకు. నేను ఇప్పుడు 1000 టు మిగతా రాస్తాను చూడండి. ఓకే, లెట్ us కమ్ టు బిలో 2000 మాట్లాడు. బిలో 2000, బిలో 2000 184, that is 46.5%. 186 50%. Below 3000 168 42.4. 174 46.8%. Below 4000 156 39.4%. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఉపయోగం అంటే, చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నాకు అన్ని టాపిక్స్ వచ్చేయాలి, అన్ని నేనే నేర్చుకోవాలి, మొత్తం నాకే కావాలనుకుంటారు. అంత అవసరం లేదు. ప్లాన్ ప్రకారం చేస్తే మీకంతా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ప్లాన్ ప్రకారం వెళ్ళారంటే మీకు అంతకన్నా ఈజీ ఉండదు ఐఐటి ర్యాంక్ తెచ్చుకోవటం. ఐఐటి అడ్వాన్స్ ర్యాంక్ తెచ్చుకోవడం అయితే నా దృష్టిలో అయితే చాలా ఈజీ. మీరు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే దానికన్నా ఈజీ ఉండదు. 5000 ర్యాంక్ రావాలంటే 147 మార్క్స్ 37.1 అండ్ 157 42.1%. అలాగే బిలో 6000 7 డైరెక్ట్ బిలో 10,000 రాసేస్తున్నాను నేను. అంటే నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కానీ డైరెక్ట్ 10,000 రాసిస్తాను. 118, that is 29.8%, and 131 marks 35.2%. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం మనం. ఒకసారి మీరు ఈ బోర్డు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బిలో 10,000 రాశాను చూడండి. బిలో 10,000 ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 29.8, 35, 42, 37%, 44%. అంటే మనం ఎక్కువ వచ్చిన పర్సంటేజ్ని యావరేజ్గా తీసుకున్నాం. ఎక్కువ వచ్చిన పర్సంటేజ్ మనం తీసుకున్నాం అంటే మీకు 35% మార్క్స్. యాక్చువల్గా మనకి ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ వాట్ ఎవర్ మైట్ బి ద ఎగ్జామ్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 35% మార్క్స్ వచ్చినాయంటే వీఆర్ పాస్డ్, జస్ట్ పాస్ అని అర్థం. 10th క్లాస్లో మీకు జస్ట్ పాస్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇంట్లో ఏమంటారు చెప్పండి? 35% మార్క్స్ వచ్చినాయంటే ఇక రకరకాల మాటలు మాట్లాడతారు. అదే ఐఐటి అడ్వాన్స్ లెవెల్ ఎగ్జామ్లో 35% మార్క్స్ వస్తే ఓపెన్ కేటగిరీలో యు ఆర్ ఇన్ బిలో 10,000 ర్యాంక్. బిలో 10,000 ర్యాంక్ కూడా ఐఐటీలో సీట్ వస్తుంది. ఐఐటీలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సీట్లు వచ్చినాయి ఈ సంవత్సరం 2020 అనేది. ఈసారి ఎప్పుడైనా క్లాసెస్ సస్పెండ్ అయ్యి మీకు ఏదైనా హాలిడే వచ్చినప్పుడు ఈ సంవత్సరం అసలు ఎక్కడి నుంచి ఏ ర్యాంక్ వరకు ఐఐటీలో సీట్ వచ్చింది, ఎన్ఐటీలో సీట్ వచ్చింది అనేది ఇంకో వీడియో డీటెయిల్గా చేస్తాను. ఇప్పుడు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైంది కదా, డీటెయిల్ అనాలిసిస్ చేస్తున్నాను అనేది మీకు. సో ఒక 1 hour మీరు స్పెండ్ చేయగలిగితే హాలిడేస్ ఉన్నప్పుడు ఇలాంటివి,
సో కాన్ఫిడెంట్ లెవెల్ అనేది బూస్టప్ అవుతుంది మీ అందరికీ. ఐఐటి అంటే కంగారు పడిపోకూడదని నా మోటివ్. ఐఐటి అంటే భయపడి పారిపోకూడదని నా మోటివ్. చాలా మంది పేరెంట్స్ కానీ, చాలా మంది పిల్లలు కానీ, అమ్మో ఐఐటినా, తెలివిగల స్టూడెంట్సే, కానీ ఐఐటి అంటే అదేదో బాహుబలి సినిమాలో గ్రాఫిక్ లాగా జరగనిది, ఎవరికి రాదు, చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయి ఉండాలి, మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి చాలా ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అయితేనే వస్తుందని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ లేదు. ఐఐటి అంటే యావరేజ్ స్టూడెంట్ కూడా రాసుకుంటే, కరెక్ట్గా ప్లాన్ ప్రకారం వెళ్తే మీకు డెఫినెట్గా మంచి ర్యాంక్ స్కోర్ చేయొచ్చని స్టాటిస్టిక్స్తో చూపించండి. ఇవేవి నేను రాసినవి ఏవి కూడా మీకు రాంగ్ కాదు. కావాలంటే మీరు డేటా మీరు ఐఐటీలోకి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ఐటీలో కలెక్ట్ చేసుకోవచ్చు. నిన్న చెప్పిన ఎన్ఐటి వరంగల్లో కూడా మీకు జోసా అని వెబ్సైట్ ఉంటుంది, జోసా JOSAA అని. ఆ వెబ్సైట్లో చూస్తే అఫీషియల్, అది అన్అఫీషియల్ ఏవి మీకు ఇదేం ప్రాంక్ వీడియోస్ చేసే ఛానల్ ఏం కాదు మీకు పెట్టింది. సో 100% జెన్యూన్ రిజల్ట్స్ ఇవన్నీ. సో స్టాటిస్టికల్గా మీకు 35%, ఇది చూసుకొని మీరు 35% కోసం ట్రై చేయమని నా ఉద్దేశం కాదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు మీకు 50% స్కోర్ చేసినా కంగారు పడిపోవద్దు. 50% స్కోర్ చేసినా మీకు గ్యారంటీగా ఐఐటీలో సీట్ వస్తుంది. ఇక్కడ 35% ఉంది, ఇంకో 5% ఎక్స్ట్రా అనుకోండి, 40% అనుకోండి. సో 40% స్కోర్ చేసినా మీ ర్యాంక్ 5,000 to 10,000, 5,000 to 10,000 ఉందంటే మీరు గ్యారంటీగా ఐఐటీలో కూర్చుంటారు. యువర్ ఐఐటిఎన్, మీరు ఐఐటీలో సీట్ తెచ్చుకుంటారు. ఐఐటీలో సీట్ వచ్చిందంటే మీకు ఇంకా దాని గురించి చెప్పేదేముంది, నేను చెప్పేదేమీ లేదు. మీ లైఫ్ టర్న్ అయిపోతుంది, మీ యొక్క యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది, మీరు చదివే స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, మీరు చాలా మందికి రోల్ మోడల్ అవుతారు. మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, లేకపోతే మీ రిలేటివ్ సర్కిల్లో కానీ, మీ గ్రూప్లో కానీ, యూ విల్ బి ద రోల్ మోడల్ ఫర్ మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్, అప్కమింగ్ స్టూడెంట్స్. మీ స్కూల్కి వెళ్ళారనుకోండి, మీరు ఇమాజిన్ చేసుకోండి, మీకు ఐఐటీలో మంచి ర్యాంక్ వచ్చింది, ఎంత ర్యాంక్ వచ్చిందని అడుగుతారు తప్ప ఈ స్కోర్ చెప్పాలి కదా. 35 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఫీల్ అవుతారు, నాకు 5,000 ర్యాంక్ వచ్చింది. 5,000 ర్యాంక్ అంటే 44,000, 42%, 44% అంతే. కానీ మీరు అదే స్కూల్కి వెళ్ళారనుకోండి, ఐఐటి ర్యాంకర్గా మీరు స్కూల్కి వెళ్ళి మీరే 9th క్లాస్ చదువు, అప్పుడే 10th క్లాస్కి వచ్చిన పిల్లలకి మీరే మోటివేట్ చేయొచ్చు. సో మిమ్మల్ని చూస్తే వాళ్ళకి రోల్ మోడల్ కింద తీసుకుంటారు. సో ఇది బిలో 10,000 సంబంధించి. బిలో 20,000 కూడా వస్తుంది. బిలో 20,000 వచ్చినా కూడా సీట్లు ఉన్నాయి, సీట్లు వస్తాయి, సీట్లు పెరుగుతూనే ఉంటాయి, తగ్గవు. ఓకే, ఎవరైతే ఇప్పుడు జూనియర్ ఇంటర్ చూస్తున్నారో మీకు ఇంకా పెరుగుతున్నాయి సీట్స్. ప్రతి సంవత్సరము గర్ల్స్కి అయితే 20% ఎక్స్ట్రా సీట్స్ సూపర్ న్యూమరీ కింద అటాచ్ చేస్తున్నారు, యాడ్ చేస్తున్నారు. సో మీకు కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సో బిలో 20,000 కూడా రాస్తాను, ఒకసారి చూడండి, దాంతో మనం క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే, ఇది బిలో 10,000 సంబంధించి. బిలో 4,000 వాటి వరకు నేను అరేంజ్ చేస్తాను, బిలో 5,000 వరకు ఉంచుతున్నాను. ఓకే, కొన్ని రాస్తాను. బిలో 20,000 వరకు ప్రతి 1,000కి రాయాల్సింది ఏం లేదు కాబట్టి ఒక బిలో 11,000, బిలో 12,000 డైరెక్ట్ రాసిస్తాను. బిలో 12,000 అయితే 111, 28% మార్క్స్. 124, 33.3% ఆఫ్ మార్క్స్. ఓకే, బిలో 15,000 తీసుకుందాం. బిలో 15,000 అయితే 101, 25.5%. 115, 30.9%. బిలో 17,000, 2,000 రాసిస్తున్నాను, 95 మార్క్స్, 24%. అండ్ 110, 99.6%. అండ్ లెస్ దాన్ 20,000 ర్యాంక్ రావాలంటే 88 మార్క్స్, 22.2%. అండ్ 103 మార్క్స్, 27.7. ఇక్కడ చాలా మందికి గ్యాప్ ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది. వెరీ గుడ్ మార్నింగ్ శృతి. ఈ పేపర్ తక్కువ మార్క్స్కి ఇచ్చారు. పేపర్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం పేపర్ కొంత టఫ్ అని కొద్దిగా స్టూడెంట్స్ ఫీల్ అయ్యారు. ఎందుకు ఫీల్ అయ్యారంటే, ఒకటి, ఈ సంవత్సరం ఐఐటి కోచింగ్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ లేదు చాలా మంది స్టూడెంట్స్, ఆఫ్లైన్ క్లాసెస్ లేవు కాబట్టి అంతవరకు కొంత పర్సంటేజ్ తగ్గింది అనుకోవచ్చు. సో యూ కెన్ టేక్ దిస్ పర్సెంట్. అంటే మనం 22% అనేది మరీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కట్ ఆఫ్ మార్కే ఈ సంవత్సరం 69 మార్క్స్, 17%, 69 మార్క్స్ ఓన్లీ. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. 30%, 25% వచ్చినా కూడా మీకు బిలో 20,000 ర్యాంక్ వచ్చింది, ఏదో సీట్ వస్తుంది. మీ అందరికీ తెలియదు ఏంటంటే, ఐఐటీలో కాదు, ఈ ఐఐటీ ర్యాంకులు బేస్ చేసుకొని మీకు
కొన్ని ఎన్ఎఫ్టిఐ అంటారు, నేషనల్ ఫండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటారు, జిఎఫ్టిఐ ఉంటాయి, వాటిల్లో కూడా సీట్లు ఇస్తారు. అవేంటి అనేది మీకు ఇంకో వీడియో చేస్తాను మీకు. అది జిఎఫ్టిఐకి సంబంధించి మీకు ఒక నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఇచ్చి కొన్ని కాలేజీలు నడుపుతుంది. ఆ కాలేజీలు కూడా సీట్లు ఐఐటి ర్యాంక్స్ బేస్ చేసుకుని ఇస్తారు. వాటికి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇప్పటి వరకు మన కౌన్సిలింగ్ జరిగింది కదా, అది అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు శాప్ కౌన్సిలింగ్ అంటారు దాన్ని, అది జరిగిన తర్వాత ఇప్పుడు జరుగుతుంది. సో మీకు బిలో 20,000 ర్యాంక్ వచ్చినా కానీ ఎక్కడో చోట మంచి టాప్ ప్లేస్లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మై డియర్ స్టూడెంట్, దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఆన్ జేఈ 2020-2019 బేస్ చేసుకొని కట్ ఆఫ్ మార్క్స్ గారు ఇవన్నీ ఇచ్చాను చూడండి. 2020లో క్వశ్చన్ పేపర్ ఎంత జరిగింది, జేఈ మెయిన్లో అయితే అందరూ టార్గెట్ గుర్తుపెట్టుకోండి. ఫైనల్ వర్డ్స్ వీడియోకి సంబంధించి సెషన్కి సంబంధించి అయితే 180+ మార్క్స్ వస్తే సార్ సిలబస్లో చేంజ్ ఉంది అన్నారు. సిలబస్లో చేంజ్ అనేది నాట్ ఫర్ జేఈ మెయిన్ అండ్ ఎంసెట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ ఫర్ ఐపీ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఓన్లీ. సో ఫార్ సిలబస్ 30% రెడ్యూస్డ్ సిలబస్ యాజ్ ఆఫ్ నో 30% రెడ్యూస్ చేశారు. కొంతమంది 50% చేస్తారు అంటున్నారు. 30% అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇట్ హ్యాస్ మోర్ దాన్ 1,500 వ్యూస్ వచ్చినాయి దానికి ఇప్పటికే. అంటే అంతమంది చూస్తున్నారు ఏం సిలబస్ తగ్గించారనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ రేపు ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు అఫీషియల్గా మళ్ళీ ఇస్తారు. నేను చేసింది కూడా అఫీషియలే, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు పెట్టిన దాని మీదే చేశాను నేను. 50% తగ్గిస్తారని కొంతమంది అంటున్నారు, అది ఇంకా డీటెయిల్స్ తెలియదు. అది వచ్చిన తర్వాత మళ్ళీ స్పెసిఫిక్గా ఏ ఎక్సర్సైజ్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు అనేది కూడా మీకు నేను ఐపీఈకే, యూ డోంట్ థింక్ దట్ సిలబస్ విల్ బి రెడ్యూస్డ్ ఫర్ జేఈ మెయిన్ అండ్ అడ్వాన్స్. జేఈ మెయిన్లోను అడ్వాన్స్లో సిలబస్ తగ్గిస్తారని మీరు హోప్స్ పెట్టుకోవద్దు. నేనైతే 100% ఆ ఛాన్సే ఉండదు అనుకుంటాను. ఎందుకంటే అది మెయిన్స్ ఎగ్జామ్, అడ్వాన్స్ ఆల్ ఇండియా లెవెల్లో రాసే ఎగ్జామ్. అందులోంచి సిలబస్ తగ్గించడం అనేది నాకున్న నాలెడ్జ్ ప్రకారం కాకపోతే ఒక నెల లేట్ చేస్తారేమో కానీ సిలబస్ అయితే తగ్గించరు. ఎంసెట్ అయినా సరే సిలబస్ అయితే తగ్గించరు. చూసుకోండి పర్సంటేజ్ చూసుకోండి. వంశీకృష్ణ నేను ఇక్కడ రాశాను కదా పర్సంటేజ్. ఐఐటి అడ్వాన్స్లో అయితే మెయిన్స్లో అయితే 60% మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి, అడ్వాన్స్ ఎగ్జామ్ అయితే 50% మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. ఎప్పుడు అది తగ్గకుండా చూసుకోండి. నేను ఈ వీడియోలు అన్నీ చేయటం వల్ల నేను చాలాసార్లు మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా చెప్పేది ఏమిటంటే మెయిన్స్లో అయితే మీరు 60% మార్క్స్ తగ్గకుండా చూసుకోండి. కాలేజీ ఎగ్జామ్లో అయినా మీరు ఎక్కడ రాసిన ఎగ్జామ్ అయినా. అడ్వాన్స్ ఎగ్జామ్ వాళ్ళు ఎన్ని మార్క్స్ పెట్టారని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్క్స్ జస్ట్ డిలీట్ యువర్ మైండ్. జస్ట్ వాట్ ఎవర్ మైట్ బి ది ఎగ్జామ్ స్కోర్లోంచి 50% స్కోర్ తెచ్చుకోండి అడ్వాన్స్ ఎగ్జామ్లో. కాలేజీ అడ్వాన్స్ ఎగ్జామ్ అయినా మోడల్ ఎగ్జామ్స్ జరుగుతుంటే చాలా పేపర్లు వాళ్ళు పెడుతుంటారు కదా, లేదా మీరు ఆన్లైన్లో కొన్ని ఎగ్జామ్స్ రాసిన ఎక్కడ రాసినా సరే అడ్వాన్స్ పేపర్ రాశారంటే 50% మార్క్స్ తగ్గకుండా చూసుకోండి. మెయిన్స్ ఎగ్జామ్ రాశారనుకోండి 60% తగ్గకుండా చూసుకోండి. యావరేజ్ అంటే పేపర్ ఒకసారి బాగా టఫ్గా వచ్చింది అనుకోండి మీకు 50% మార్క్స్ రావచ్చు మెయిన్స్ ఎగ్జామ్లో. పేపర్ ఈజీ వచ్చినప్పుడు 80% రావచ్చు ఒక ఎగ్జామ్లో. ఒక ఎగ్జామ్లో 70 రావచ్చు. ఆన్ యావరేజ్ ఒక 10 టెస్టులు జరిగినవి, 10 టెస్టులు జరిగిన యావరేజ్ చూసుకోండి ఎంత పర్సెంట్ వచ్చింది అనేది. సపోజ్ మీరు 60%లో ఉన్నారంటే గ్యారంటీగా మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై కాదు సీట్ వచ్చినట్టే, నో డౌట్ ఇందని. అడ్వాన్స్ ఎగ్జామ్ కాలేజీ లెవెల్లో టఫ్ పేపర్స్ ఇస్తారు. అడ్వాన్స్ అంటే కాలేజీ లెవెల్ ఎక్కడ మన కాలేజీ ఎగ్జామ్ మీరు చూస్తుంటారు కదా, ఎక్కడ ఈజీ క్వశ్చన్స్ ఏమి ఇవ్వరు. వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్ ఇన్ మ్యాథమెటిక్స్, హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ దేర్, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ అడగరు కదా, సిల్లీ క్వశ్చన్స్. మంచి క్వశ్చన్సే ఉంటాయి. క్లాస్లో చెప్పిన క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా కూడా ఇవ్వరు కదా, మనమైతే ఇవ్వం కాలేజీలో. ఓకే, సో మంచి క్వశ్చన్స్ ఇస్తారు, మంచి వెల్ గుడ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి ఇస్తారు. మన కరీంనగర్ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ నిజామాబాద్, మనకు అన్ని చోట్ల ఎక్కడైతే బ్రాంచ్ ఉన్నాయో ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరు ఇస్తారు క్వశ్చన్ పేపర్. ఫర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ హౌ మెనీ మార్క్స్ షుడ్ గెట్, అది చెప్పానే కదా భరద్వాజ్. నిన్న చెప్పిన వీడియో చూడు ఒకసారి. వరంగల్ ఐఐటీలో ఏ బ్రాంచ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎంత ర్యాంక్ వస్తుంది, సీట్ వస్తుందని నిన్న ఎస్టర్డే వీడియో చేశాను. అది చూడు, ఆ ర్యాంక్ దగ్గర పెట్టుకో, ఇప్పుడు దీని మార్క్స్ కంపేర్ చేసుకో, నీకు వచ్చేస్తుంది. ఓకే, సో నెగిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ లేకుండా ఐఐటి ఎగ్జామ్ ఎలా అవుతుంది? నెగిటివ్స్ మీరు పెడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీలో కాన్ఫిడెన్స్ లెవెల్ లేదని అర్థం. ఐఐటి ఇప్పుడు ఇంతమంది ఇంత గంటన్నర నిన్న చెప్పినా మొన్న చెప్పినా వీటన్నిటి చెప్పిన విషయం ఏంటి? మీకు క్వశ్చన్ పేపర్ 100% చేయాలని మైండ్ నుంచి తీసేయండి. లేదండి మేమే కరెక్ట్, మేము మొత్తం 100 పేపర్స్ రాస్తాం, 100% ప్రతి క్వశ్చన్ నేను రాసేయాలి. ఎవరో చెప్పారు ఆ ఊళ్ళో ఎవరో అబ్బాయికి 360 వచ్చినాయంటే వాడు ఒకడే, దేశం మొత్తం మీద వాడు ఒక్కడికే 10 సంవత్సరాల్లో వాడు ఒక్కడికే వచ్చింది. ఒకరిని చూసి మనం ఫాలో అవ్వకూడదు. ఓకే, ఓపెన్ కేటగిరీ చెప్పాను. ఓపెన్ కేటగిరీలోనే ఇలా ఉందంటే మీకు రిజర్వేషన్ కేటగిరీకి ఇంకా తగ్గిపోతుంది కదా ర్యాంక్ అనేది. బెస్ట్ ర్యాంక్ వస్తే ఇంకా మంచిది కదా. ఓపెన్ కేటగిరీ వాళ్ళకే నేను ఇప్పుడు డిస్కస్ చేసింది.
మిగతా కేటగిరీకి సంబంధించి ఈ ర్యాంకులు వచ్చితేనే ఓపెన్ కేటగిరీలో సీట్ వస్తున్నప్పుడు ఇక ఓబీసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ ఈ ర్యాంకులు చూస్తే వాళ్ళకి ఇంకా మంచి బ్రాంచ్లో సీట్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఓకేనా? ఆ లాజిక్ అర్థం చేసుకోండి. సో మీరు క్వశ్చన్ పేపర్ మొత్తం చేయాలనే ఆలోచన పక్కన పెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో 60% అడ్వాన్స్ పేపర్ చేసినా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అని ఒక ఇదితో ఉండండి. భయపడాల్సిన పని లేదు, ఎగ్జామ్ కోసం భయపడాల్సిన పని లేదు, కంగారు పడద్దు, పేరెంట్స్ని మీరు కంగారు పెట్టద్దు. ఏదన్నా ఉంటే మాలాంటి వాళ్ళని రండి, రేపు కాలేజీ స్టార్ట్ అయిన తర్వాత మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం డీటెయిల్స్ అనాలిసిస్ తోటి. వీడియో యూట్యూబ్లోనే ఉంటుంది కదా, పేరెంట్స్ చూపించండి. ఈ స్టాటిస్టిక్స్ నిజమా కాదంటే పోనీ ఆన్లైన్లోకి వెళ్ళి చూసుకోండి. ఎన్ఐటి వెబ్సైట్స్ ఉంటాయి అందులో చూడండి, ఐఐటి వెబ్సైట్ ఉంటుంది అందులో చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు మీకు. ఇవన్నీ ఒరిజినల్ స్టాటిస్టిక్స్ సంబంధించి చేసినటువంటి వీడియో. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, కాన్ఫిడెంట్గా ఉండండి. ఇన్ని వీడియోలు చేస్తుంది ఎందుకంటే మీకు కాన్ఫిడెంట్గా ఉండి డెవలప్ అయ్యి మంచి ఎన్ఐటీల్లో వాటిలో సీట్ సంపాదించాలని నా కోరిక. ఓకే, మేము చదువుకునేటప్పుడు మాకు ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు అనుకోకుండా మనకు అంత ఆన్లైన్ ఇంట్లోంచి బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నాకు గ్యాదర్ చేయగలిగేటువంటి టైం దొరికింది. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు వీడియోస్ చేస్తున్నాను. నేను అందరినీ షేర్ చేసుకోమనండి. ఒక్కొక్క వీడియో కూడా నాకు ఎన్ఐటి వరంగల్ చూస్తే అరౌండ్ 684 దాకా వ్యూస్ వచ్చినాయి నిన్న. కానీ చూస్తుంటే మనకు లైవ్లో చూస్తున్న వాళ్ళు మనకు 44 ఉంటుంది, వెనక చాలా మంది చూస్తున్నారు. మనకి అరౌండ్ 700-800 ప్రతి వీడియో చూస్తున్నారు వాళ్ళు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అలాంటి విషయాలు నేను ఆస్ట్రాలజిస్ట్ అడగండి, నేను జ్యోతిషాలు చెప్పలేను. గవర్నమెంట్ ఎప్పుడు చెప్తే అప్పుడే, అది చెప్పలేము. డిసెంబర్లో కాలేజ్ ఓపెన్ అవుతుందంటే నేను ఎలా చెప్పగలను చెప్పు? మీరన్నీ లాస్ట్ థ్యాంక్ యూ. డిసెంబర్లో కాలేజ్ ఓపెన్, జేఈ మెయిన్స్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ మనం చెప్పలేని విషయాలు. జనవరిలో అయితే ఉండదని చెప్పగలను. సార్ వాట్ వీఆర్ గెట్టింగ్ ర్యాంక్ ఇన్ ఎగ్జామ్ ఫర్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ సార్, వాట్ ఆర్ గెట్టింగ్ ర్యాంక్ ఇన్ ఎగ్జామ్ ఈజ్ అర్థం కాలేదు, నాకేం అర్థం కాలేదు నువ్వు చెప్పింది. నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు అసలేం అర్థం కాలేదు. సార్ వాట్ వీఆర్ గెట్టింగ్ ర్యాంక్ ఇన్ ఎగ్జామ్ ఫ్రమ్ కాలేజ్ ఎగ్జామ్ ర్యాంక్ సార్. కాలేజ్ ఎగ్జామ్స్ ర్యాంక్ అనేది మీకు ఆఫ్లైన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తారు, అన్ని బ్రాంచెస్ కలిపే ఇస్తారు ర్యాంక్. ఓకేనా? అన్ని కాలేజీలు కలిపి, అన్ని బ్రాంచీలు కలిపి, మనకి ఎస్ఆర్ ఎక్కడెక్కడైతే ఉందో, హైదరాబాద్ ఉంది, నిజామాబాద్, కరీంనగర్, తర్వాత మన వరంగల్, హనుమకొండ, ఇట్లా అన్ని చోట్ల కలిపిన అందరు స్టూడెంట్స్ కలిపి ఆల్ ఓవర్ స్టేట్కి సంబంధించిన ర్యాంక్సే ఇస్తారు, మనకి ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, చాలామంది లేట్గా అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు పడితే జేఈ మెయిన్ మంచి ర్యాంక్. ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటే వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ 2022 కదా, 2022లో మీరు ఎగ్జామ్ రాసేది. ఇంకా చాలా టైం మీరు ఇంకా టైం ఉంది. అసలు దాని గురించే కంగారు పడుతుంది. కాలేజీ ర్యాంకింగ్ ఐడి ఫ్రమ్ ఆల్ ఎస్ఆర్ బ్యాచెస్ ఇస్తారు మీకు. అది నోటీస్ బోర్డులో ప్లే చేస్తారు. మీ క్లాస్ వైజ్గా మొత్తం మీకు ఏ ర్యాంక్ వచ్చింది, కాలేజీలో ఏ ర్యాంక్ వచ్చింది, స్టేట్ వైడ్గా ఏ ర్యాంక్ వచ్చింది మనకి కాలేజీలో మీ క్లాస్ ఎదుర్కొండా నోటీస్ బోర్డు ఉంటుంది మీకు ప్రతి ఫ్లోర్లో. ఆ ఫ్లోర్లో మీకు డిస్ప్లే చేస్తారు కాలేజీలో. ఇంకా మీకు ఆఫ్లైన్ స్టార్ట్ కాలేదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు, కానీ మీకు మస్ట్ అండ్ షుడ్గా మన కాలేజీ వాళ్ళు మీకు ఆ ఏర్పాటు చేస్తారు. మీరు అందులో కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఓకే, ఎనీ డౌట్స్? ఇంకా ఎనీ మోర్? సుబ్రహ్మణ్యం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా లేట్గా అడ్మిషన్ అయిన వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు జరిగే టాపిక్స్ పర్ఫెక్ట్గా వినండి చాలు. మీకు ఏదైనా డౌట్ ఉంటే పాత వీడియోస్ ఉంటాయి, రికార్డెడ్ వీడియోస్. సమ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల వీడియోస్ ఏమైనా ఇదైతే మళ్ళీ వాళ్ళు వెరీ సూన్ టెక్నికల్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేస్తారు. ఈ లోపల ప్రజెంట్ జరిగే టాపిక్స్ వింటూ ఉండండి. ఓకే, లేదా నా ఛానల్లో నేను చేసిన టాపిక్స్ ఉన్నాయి, పాత టాపిక్స్, మన కాలేజీలో జరిగిన టాపిక్స్ నేను కూడా చేశాను. ఎగ్జామ్ జరిగిన పేపర్ సొల్యూషన్స్ కానీ ఒకేసారి మొత్తం చెప్పడం కానీ ఇలా చేశాను. ఆ వీడియోస్ కూడా చూడొచ్చు మీరు. ఓకే, ఇప్పుడు యూట్యూబ్లో లైవ్ కూడా, ఎందుకంటే మీకు చాలా తక్కువ డేటా అవుతుంది యూట్యూబ్లో. కాలేజీ వాళ్ళ దగ్గర తీసుకొని మనం ఎందుకు చెప్తున్నాం అంటే చాలా తక్కువ డేటా అవుతుంది, మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. నేను ఇక్కడ చార్ట్ చూడొచ్చు. చూసుకుంటే నాకు కూడా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే నాకు కూడా ఫోన్లోనే నేను లైవ్ చేసే అవకాశం వస్తున్నప్పుడు మీకు అప్పుడు వేరే సార్స్తో కూడా ఇంటరాక్ట్ చేస్తాను నేను. సో అందరికీ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీరు వీలైతే కొంతమంది నాకు నిన్న మెసేజ్ కూడా ఫోన్ కూడా చేశారు, సార్ ఆన్లైన్ క్లాసెస్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. తప్పదుగా, మరి వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ ఆల్టర్నేట్ కదా. పెర్ముటేషన్ కాంబినేషన్ టైం టేకింగ్ కదని తప్పదు, క్వశ్చన్ రీడ్ చేయాలి తప్పదు. ఇప్పుడు నువ్వు వదిలేస్తే మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ వదిలేసుకొని జస్ట్ యూ డూ ఫర్ 24 రిమైనింగ్ 24 క్వశ్చన్స్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ పార్థివ్. సో మీరు మీ పేరెంట్స్ మదర్ ఒక ఫోన్ ఉంటుంది, ఫాదర్ది ఒక ఫోన్ ఉంటుంది. ఇద్దరు బయటకు వెళ్తే
లేకపోతే ఒకళ్ళుండి ఇద్దరు ఫోన్ నెంబర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సబ్స్క్రిప్షన్ అనేది ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు తెలిసింది ఇందులో ఏమీ లేదు, అందరికీ తెలుసు. సో మీరు రెండు ఫోన్ల నుంచి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది నాకు కూడాను. అండ్ అట్ ది సేమ్ టైం ఒకళ్ళు ఇంట్లో ఉండి ఒకళ్ళు బయటకు వెళ్ళినా కూడా మీరు ఆ ఫోన్ నుంచి మీరు ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ కానీ వాటికి ఉండదు. చాలా మంది అడుగుతున్నారు నాకు, సార్ ఆ ఫోన్ నుంచి రావట్లేదు ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఉంటే జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేసుకుని చాలు, ఇది ఫ్రీ ఆఫ్ సార్ ఆన్లైన్ క్లాసెస్కి చాలా డేటా అవుతుంది. అది కాలేజీ వాళ్ళు పెట్టిన ఇది ఫార్మేట్ అది కాబట్టి, అది ఫారం కాబట్టి అందులో అవుతుంది. అందుకని మనం ఇక్కడ కూడా చేస్తున్నాం కదా, ఇబ్బంది ఏం లేదు. మీరు అక్కడ ఫాలో అవ్వండి, రికార్డెడ్ క్లాసెస్ చూడండి. లేకపోతే లైవ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మార్నింగ్ కాకుండా ఈవినింగ్ చూడండి. కొన్ని ఏమైంది, మార్నింగ్ వర్క్ చేసుకొని అలా మీ కన్వీనియంట్ పెట్టి చూసుకోండి. కాలేజీ వాళ్ళు మీకు ఇంకా ఎస్ఆర్ కాలేజ్ చాలా రికార్డెడ్ క్లాసెస్ అనేది నాకు తెలిసి ఏ కాలేజీ ప్రొవైడ్ చేయట్లేదు. యా స్మృతి, సో మీరు చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. రికార్డెడ్ క్లాసెస్ చూడండి. ఇప్పుడు రికార్డెడ్ క్లాస్ అంటే 1 డే ఉంటాయి, 24 days అలా ఉంటాయి, 24 hours అలా ఉంటాయి కాబట్టి మీరు చూడండి, ఇబ్బంది ఏం లేదు. లైవ్లో కొద్దిగా డేటా కన్స్యూమ్ అవుతుంది అనుకుంటే క్లాసెస్ అయిపోయిన తర్వాత వినండి. లైవ్ వింటానే ట్రై చేయండి. ఇప్పుడు అందరూ వైఫై వచ్చింది కదా, పేరెంట్స్ కూడా చెప్పండి వైఫై అనేది తప్పదు. ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినా కానీ ఆన్లైన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఈ రోజుల్లో. గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది, కాలేజీకి వచ్చే వాళ్ళని రమ్మంటుంది. నాకున్న ఇదైతే మిగతా వాళ్ళని ఇంట్లో వినమంటారు. సో అప్పుడైనా మీకు ఆఫ్లైన్ అనేది ఆన్లైన్ అనేది తప్పదు. ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది సైమల్టేనియస్ రెండు రన్ అవుతుంటాయి నాకు తెలిసినంత వరకు. సో బెటర్ మీరు ఈ సంవత్సరం వరకు వైఫై పెట్టించుకోండి, వినండి, తప్పదు. మీకు ఏదైనా డౌట్స్ కొద్దిగా ఏదైనా టాపిక్లో కన్ఫ్యూజన్ ఉంటే నాకు చెప్పండి, నేను యూట్యూబ్లో కూడా చేస్తాను. మీకు ఈవినింగ్ డైలీ మనం స్టడీ అవర్ పెడుతున్నాం కదా, అప్పుడైనా చెప్తాను. యా థ్యాంక్ యూ. కాలేజీ వాళ్ళు మాత్రం మనకి ప్రీవియస్ క్లాసెస్ అవైల్ చేస్తాను. ఇంకా వేరే అదర్ కాలేజెస్ ఎవరైతే అలా లైవ్లో వింటే విను, లేకపోతే లేదు, అలా ఉంది. మన ఎస్ఆర్ వాళ్ళు మంచిగానే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే కొంత టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల ఈ రెండో లాగినట్టుంది. అది కాలేజీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చూసుకుంటే, నేనైతే యూట్యూబ్లో చేసుకుంటే, జూమ్లో చేస్తే ఏమి రాదు కదా. ఇక్కడైతే సబ్స్క్రిప్షన్ రకరకాలు ఉంటాయి కాబట్టి నేను కూడా యూట్యూబ్లో చేస్తున్నాను. అందరికీ చాలా మందికి ఎక్కడున్నా అవైలబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు జూమ్లో అంటే రికార్డెడ్ ఫెసిలిటీ ఉండదు, దానిలో కూడా చాలా ఉంటాయి. యా జూమ్లో అయితే ప్రీవియస్ క్లాస్ వినటం రాదు. మళ్ళీ ఇప్పుడు ఇదే వీడియో ఉందనుకోండి, ఇప్పుడు నేను చెప్పా కదా ఎన్ఐటి వరంగల్ నేను చేసిన వీడియో ఇవాళకి నేను ఇందాక చూస్తే 700+ వ్యూస్ ఉన్నాయి. అది వన్స్ ఒకసారి చెప్పి వదిలేసిన తర్వాత ఎలా చూస్తారు, మిగతా వాళ్ళు చూడలేరు కదా. సో అందుకని యూట్యూబ్ అనేది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈవెన్ స్మాల్ విలేజెస్లో కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి కాలేజీ పేపర్స్ కానీ అన్ని ఇక్కడ మనం చేస్తున్నాం. డైలీ మీకు స్టడీ అవర్ కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ కూడా మీకు ఈవినింగ్ 6:45, 7 o'clock జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇవాళ ఈవినింగ్ స్టడీ అవర్ కండక్ట్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓన్లీ మీ డౌట్స్ వరకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న కూడా అదే పని నిన్న కాదు మొన్న అనుకుంటాను, ఐ థింక్ ఫ్రైడే ఈవినింగ్ కూడా అలాగే చేశాను నేను. మీరు అడిగిన డౌట్స్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మన సైడ్ నుంచి ఎటువంటి ఫాల్ట్ లేకుండా మనం ట్రై చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఇంకా మంచి వీడియోస్ చేయడం నాకు కూడా మోరల్ బూస్ట్ అప్ ఇచ్చినట్టు ఉంటుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫోన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలన్నా సబ్జెక్ట్ పరంగా మళ్ళీ వినాలన్నా మీరు నాకు పోస్ట్ చేయండి, డెఫినెట్గా దానికి సంబంధించి మీకు వీడియో చేస్తాను, లేకపోతే లైవ్లో అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలో మొహమాట పడాల్సిందేమీ లేదు, మీరు ఫ్రాంక్గా అడగచ్చు. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. టుమారో వీఆర్ హ్యావింగ్ ఎగ్జామినేషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అనుకుంటాను మీకు. యా థ్యాంక్ యూ. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వటమే కాదు, మీరు కూడా రిసీవ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్ని, ఇన్ఫర్మేషన్ ఉందని. ఓకే, రైట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.